ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి లైవ్గా ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక నిన్న మధ్యాహ్నము అనగా జూన్ 26 11 గంటలకు ఈరోజు జూన్ 27వ తారీఖు సంబంధించి 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారండి. అలాగే 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. 11 గంటలకే ఇచ్చారండి. ఇది కూడా ఈ రెండు కూడా నిన్న మధ్యాహ్నము 12:20 పూర్తిగా అయిపోయాయి. వీకెండ్ వారాంతరపు కాబట్టి శనివారాలు, శుక్రవారాలు, ఆదివారాలు 1 గంట ముందే సర్వదర్శన టోకెన్లు ఇస్తారండి. నార్మల్గా అయితే మీకు ప్రతిరోజు మధ్యాహ్నము 1 గంటకి ఇస్తున్నారు కదా, నిన్న మటుకు 11 గంటలకే ఇచ్చారు. దానికి ముఖ్య కారణము వీకెండ్ గంట ముందే ఇస్తారు. దయచేసి ఈరోజు రేపు వచ్చేవాళ్ళు తెలుసుకోండి. అలాగే నిన్న జూన్ 27వ తారీఖున 81,340 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 44,874 మంది తలనీలాలు ఇచ్చారు. 3,76,00,000 స్వామివారి హుండీ కానుకలు, 4,42,000 స్వామివారి లడ్డు ప్రసాదాలు స్వీకరించారు. 3,31,000 మంది స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 3,916 మంది మెడికల్ ట్రీట్మెంట్ని తిరుమల కొండపైన పొందడం జరిగింది. ఇక నిన్న కంపార్ట్మెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యూ లైన్ అనేది ఆక్టోపస్ బిల్డింగ్ దగ్గర నుంచి గోగర్భం డ్యామ్ వద్ద నుంచి భక్తులు వేచి ఉన్నారండి. ఈరోజు ఎటువంటి టికెట్ లేకుండా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళిన వాళ్ళకు 18 నుంచి 24 గంటల దర్శనం పట్టొచ్చు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వాళ్ళకు 4 నుంచి 7 గంటలు పట్టొచ్చు. 300, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 5 గంటలు పట్టొచ్చు. ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. దయచేసి ఇది గమనించి మధ్యాహ్నము 11 గంటలకే మీకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈరోజు కూడా ఇస్తారు. ఇదే విధంగా రేపు ఆదివారం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజులు దయచేసి ఇది గమనించి సర్వదర్శనం వాళ్ళు రాగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.